పెళ్ళైన అమ్మాయిలు కులం సర్టిఫికెట్, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు పేరు ఏ విధంగా ఉండాలి, తండ్రి పేరు ఎట్లా ఉండాలి, భర్త పేరు ఎట్లా ఉండాలి, నేను ఎక్కడి నుండి తీసుకోవాలి, తండ్రి నుంచా భర్త నుంచా అని చాలామంది అయితే చాలా అపోహలలో ఉన్నారు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కులం సర్టిఫికెట్. కులం అనేది తండ్రి నుంచి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా తండ్రి ఇంటి పేరు అండ్ తండ్రి పేరే ఉండాలి పక్కన. అది రూల్. మీరు ఏ నోటిఫికేషన్ చూసినా మీ కమ్యూనిటీ డాటర్ ఆఫ్ లేదా సన్ ఆఫ్తో ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తాడు. మీరు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా మీ పేరు ఉంటుందో ఆ పేరుతో పాటుగా పక్కన డాటర్ ఆఫ్ అని తప్పనిసరిగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్లో. ఇక ఈడబ్ల్యూఎస్ కానీ నాన్ క్రిమీ లేయర్ కానీ ఇది ఎకనామికల్తో అంటే మీ ఆస్తిపాస్తులతో సంవత్సర ఆదాయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి మీ డిపెండెంట్ ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మండలి నుంచి వాళ్ళ ఆదాయాన్ని లెక్కించి ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. మీ తండ్రి గారి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, మీ భర్త గారి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. మీ తండ్రి పేరు అయినా వాడవచ్చు, మీ భర్త పేరు అయినా వాడవచ్చు. మీ ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. అది ఆప్షన్. అక్కడ ప్రత్యేకంగా ఇక్కడనే ఉండాలి, ఇలానే ఉండాలని రూల్ అనేది లేదు. మీకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది, మీకు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. కానీ మీ పేరు మాత్రం కులం సర్టిఫికెట్లో కానీ, నాన్ క్రిమీ లేయర్లో కానీ, ఈడబ్ల్యూఎస్లో కానీ ఎందులో చూసినా మీ ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఉండాలి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చినప్పుడు జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీలో ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బేస్గా చేసుకొని అదే విధంగా మీకు జాబ్ ఆర్డర్ ఇస్తారు, అదే విధంగా మీరు జాబ్లో జాయిన్ అవుతారు, అదే విధంగా మీరు సైన్ చేస్తారు, అదే విధమైన పేరుతో మిమ్మల్ని పిలుస్తారు ఉద్యోగంలో అఫీషియల్గా. కాబట్టి మీ సర్టిఫికెట్లన్నీ కూడా ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఉండాలి మీ పేరుతో. ఇక తండ్రి పేరా భర్త పేరా అనేది కులంలో తండ్రి పేరు వస్తుంది. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కానీ, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్కి సంబంధించి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీ డిపెండెంట్ ఎవరైతే వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ అడ్రస్ వస్తుంది. అడ్రస్ తోటి సంబంధం లేదు. తండ్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, భర్త గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనేది సంబంధం లేదు. మన దగ్గర సర్టిఫికేట్ ఉన్నదా అది మాత్రమే చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయం పైన పూర్తి అవగాహన చేసుకుంటారని, ఇది చాలా మందికి యూజ్ఫుల్ కాబట్టి మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా విద్యా సేవలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి.